హాయ్ ఎవరివన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సింగరేణి నోటిఫికేషన్ నెంబర్ 2కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయితే మనకు రావడం జరిగింది. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో SCCL అని టైప్ చేయండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియోలో. ఈ విధంగా అయితే మీరు టైప్ చేయండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు వీడియోలో SCCL అని. ఈ విధంగా టైప్ చేయగానే మీకు ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా, ద సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అని. అది క్లిక్ చేయండి మీరు ఫస్ట్ వన్. అది క్లిక్ చేయగానే మీరు ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది. ఇక్కడ మీకు కెరీర్స్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు జూమ్ చేసి ఈ కెరీర్స్లో మీరు క్లిక్ చేయగానే రిక్రూట్మెంట్ కనిపిస్తుంది కదా మీకు ఫస్ట్ వన్. అది క్లిక్ చేయండి, రిక్రూట్మెంట్ అనేది. క్లిక్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్లో నోటిఫికేషన్ అని కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు చూడండి మీరు, ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా మీకు 4th వన్. అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మీకు గ్రీన్ కలర్లో క్లిక్ హియర్ ఫర్ షెడ్యూల్ అని కనిపిస్తుంది కదా, అదైతే ఒకసారి మీరు ఇప్పుడు క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు టైం టేబుల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో. ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ ఫర్ షెడ్యూల్ అని, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. బాక్స్లో సీరియల్ నెంబర్ 1లో చూసుకుంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి August 6th ఉంది. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 10:30 వరకు అయితే ఉంది. డ్యూరేషన్ చూసుకుంటే 120 minutes అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే పార్ట్ 1లో 96 questions, అలాగే పార్ట్ 2లో 24 questions. టోటల్ మనకి 120 questions అయితే ఉంటుంది ఎగ్జామ్ ఇది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 చూసుకుంటే జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ గ్రేడ్ C. ఇది మనకి ఎగ్జామ్ వచ్చేసి August 6th ఉంది. ఇది కూడా టైమింగ్స్ వచ్చేసి 8:30 to 10:30 వరకు అయితే ఉంది మార్నింగ్. అలాగే డ్యూరేషన్ చూసుకుంటే 120 minutes అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ 1లో 96 questions ఉంటాయి, అలాగే పార్ట్ 2లో 24 questions. టోటల్ మనకి 120 questions అయితే మనకి ఇది ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3లో ఎలక్ట్రికల్ ట్రైనీ కేటగిరీ 1. మనకి ఎగ్జామ్ అయితే August 6th అయితే ఉంది. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 12:30కి స్టార్ట్ అవుతుంది, అలాగే 2 o'clock వరకు అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 90 minutes ఇచ్చారు దీనికి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే పార్ట్ 1లో 75 questions ఉంటాయి, అలాగే పార్ట్ 2లో 15 questions వస్తాయి. టోటల్ మనకి 90 questions అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. అలాగే సీరియల్ నెంబర్ 4 చూసుకుంటే ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1. ఎగ్జామ్ ఇది కూడా August 6th ఉంది. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4:30కి అయితే ఉంది, 6 o'clock వరకు ఉంటుంది ఇది ఎగ్జామ్. అలాగే డ్యూరేషన్ వచ్చేసి ఇది కూడా 90 minutes అయితే ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ 1లో 75 questions, అలాగే పార్ట్ 2లో 15 questions ఉంటుంది. టోటల్ వచ్చేసి 90 questions అయితే ఎగ్జామ్ ఉంటుంది. మీకు ఈ టైం టేబుల్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేనైతే అక్కడ ప్రతి ఒక్క దానికి అయితే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5 చూసుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ ఇంజనీర్. ఇది మనకి డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి August 7th అయితే ఉంది. టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 8:30 to 10:30 వరకు అయితే ఇవ్వడం జరిగింది. డ్యూరేషన్ 120 minutes అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ 1లో 120 questions, అలాగే పార్ట్ 2లో 30 questions. టోటల్ అయితే మనకు 150 questions అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6లో మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ E2 గ్రేడ్. మనకు ఎగ్జామ్ వచ్చేసి ఇది August 7th అయితే ఉంది. టైమింగ్ చూసుకుంటే ఆఫ్టర్నూన్ 12:30 to 2:30 వరకు అయితే ఉంది ఎగ్జామ్ ఇది. అలాగే డ్యూరేషన్ 120 minutes అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి పార్ట్ 1లో 120 questions, అలాగే పార్ట్ 2లో 30 questions. టోటల్ మనకి 150 questions అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ మనకి 7th వన్ చూసుకుంటే అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్ గ్రేడ్ C. మనకు ఎగ్జామ్ వచ్చేసి August 7th ఉంటుంది. టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4:30 to 6:30 అయితే మనకి ఇవ్వడం జరిగింది. అలాగే డ్యూరేషన్ చూసుకుంటే 120 minutes అయితే ఉంది. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో పార్ట్ 1లో 96 questions ఉంటాయి, అలాగే పార్ట్ 2లో 24 questions అయితే ఉంటాయి. టోటల్ మనకి 120 questions అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వీడియోలో సీరియల్ నెంబర్ 1 నుంచి 7 వరకు మనకి ఎగ్జామ్స్ అన్నీ కూడా CBT మోడ్లో అయితే ఉంటుంది. ఇంకా రిమైనింగ్ ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డులో అయితే ఉంటాయి. అడ్మిట్ కార్డ్ వచ్చేసి మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి SCCL వెబ్సైట్ ఉంది కదా, ఇదే వెబ్సైట్లో మనకి అప్లోడ్ చేస్తారు. నేను మీకు అడ్మిట్ కార్డ్స్ అప్లోడ్ చేయగానే నేను మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా అయితే చెప్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే రావడం కోసం మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.